అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు ఇంకా వేగవంతమైన, ఇంకా మెరుగైన సమాచారం ఇవ్వడం కోసం సికింద్రాబాద్ ఏలూరు వెదర్మ్యాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే నాని వెదర్ ఇన్ఫో వాట్సాప్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా మెరుగైన, వేగవంతమైన సమాచారం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఈ రెండు లింకులు అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది. గత 3 నెలలుగా మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తిపోయి భయపడిన ప్రజలందరికీ శుభవార్త. వానజాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రైతులకు తీపి కబురు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్రని ఊపేయడానికి, మధ్య కోస్తాని ముంచెత్తడానికి, దక్షిణ కోస్తాలో దుమ్ము దులపటానికి, సీమలో గర్జించడానికి, ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ అని తేడా లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలతో విధ్వంసం చేయటానికి, ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మనసులు దోచుకోవటానికి, తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా చల్లదనం పంచడానికి వరుణుడు దూసుకు వస్తున్నాడు. ప్రస్తుతం మనం చూసుకుంటే వచ్చే 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా జూన్ 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాలను చూసి రైతులు ఎవరూ కూడా వరి నాట్లు కానీ, అలాగే ముందుగా మనం చూసుకుంటే విత్తనాలు కానీ, అలాగే నార్లు కానీ త్వరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయకండి. పోయటానికి, విత్తనాలు నాటడానికి అయితే ప్రయత్నం చేయకండి. మీ దగ్గరలో చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నిండి మీకు చివరి తడి వరకు కూడా పూర్తిగా కూడా నీళ్లు మీకు సకాలంలో అందుతాయి అని భావించినప్పుడే మాత్రమే మీరు సాగు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎల్నినో వల్ల కొంత మనకి జూన్ మొదటి భాగం తర్వాత, అంటే 15 తర్వాత నుంచి కొంత తక్కువ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం పడుతున్న వర్షాలను చూసి రైతులు ఎవరు కూడా ముందస్తు సాగుకు అయితే రెడీ అవ్వకండి. మీకు ఖచ్చితంగా బోర్లు కానీ, అలాగే మీ పరిసరాల్లో చెరువులు కానీ నిండితే మాత్రమే మీరు సాగుకు వెళ్తే మీకు చివరిలో ఎండలు వచ్చినా కానీ, వర్షాలు లేకపోయినా మీకు పూర్తిగా పొలాలు ఎండిపోకుండా, నష్టాలు కలగకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ, రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ దగ్గరలో చెరువులు కానీ, వాగులు కానీ, ప్రాజెక్టులు నిండిన తర్వాత, అలాగే మీకు ఇవేమీ కాకుండా ప్రత్యామ్నాయంగా బోర్లు కానీ ఉంటే మీరు యథావిధిగా సాగుని ముందుగానే ప్రారంభించుకోవచ్చు. లేని పక్షంలో కొంచెం ఆచితూచి అడుగులు ఈ సంవత్సరం వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి జూన్ 3వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు జూన్ 3వ తేదీ కూడా చాలా ప్రాంతాల్లో మనకి సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. రాయలసీమలోని అనేక ప్రాంతాలు, అలాగే నెల్లూరు కానీ, అలాగే ప్రకాశం జిల్లా కానీ, మార్కాపురం కానీ, అలాగే తిరుపతి వైపుగా కానీ, కడప కానీ, అలాగే ఇటు మనకి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు కానీ, అలాగే హైదరాబాద్ నగరం కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మనకి ఈరోజు కూడా సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. నిన్న రాత్రి సమయంలో అనంతపురం, పులివెందుల, కడప పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో తిరువూరు కానీ, చింతలపూడి కానీ, ద్వారకా తిరుమల, అలాగే ఇటు ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు, అలాగే ఇటు మనకి ఏదైతే కాకినాడ ప్రాంతం ఉంటుందో ఈ ఏరియాలో భారీ వర్షాలు, అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నిన్న రాత్రి సమయంలో నమోదవడం జరిగింది. అలాగే విశాఖ నగరంలో కానీ, అలాగే విజయనగరం లాంటి ప్రాంతాల్లో నిన్న సాయంత్రం సమయంలో ఒకసారి, అలాగే నిన్న అర్ధరాత్రి సమయంలో మరొకసారి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో విజయవాడ కానీ, అలాగే గుంటూరు లాంటి ప్రాంతాలు, అలాగే పల్నాడులోని 1-2 ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం సమయంలో వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వచ్చే 10 రోజుల వాతావరణ పరిస్థితి విషయానికి వస్తే మనకి వచ్చే 10 రోజుల్లో
రాయలసీమ జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాలు, అలాగే మధ్య తెలంగాణ జిల్లాలు, పడమర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కనీసం వచ్చే 10 రోజుల్లో 4 రోజుల నుంచి 7 రోజుల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అధికంగా ఉంది. అంటే కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అనంతపురం కానీ, సత్యసాయి జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అన్నమయ్య కానీ, అలాగే చిత్తూరు కానీ, తిరుపతి కానీ, మార్కాపురం కానీ, అలాగే ప్రకాశం జిల్లా కానీ, అలాగే నెల్లూరు జిల్లా కానీ, అలాగే పల్నాడు జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, అలాగే ఏలూరు జిల్లా కానీ, అలాగే కృష్ణా జిల్లాలో మనకి కనీసం 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 7 రోజుల వరకు మనకి రానున్న 10 రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా మనకి కృష్ణా జిల్లా, అలాగే ఇటు ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మనకి 3 రోజుల నుంచి 6 రోజుల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనకి 2 రోజుల నుంచి 6 రోజుల వరకు రానున్న 10 రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏపీలోని రాయలసీమ ప్రాంతంతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అధికంగా మనకి రానున్న 10 రోజులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో వర్షాలను చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 2 రోజులకు ఒకసారి వర్షమైనా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి కనీసం వచ్చే 10 రోజుల్లో వర్షాలు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు వర్షం పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఒక లెక్క, గడిచిన 3 నెలలుగా హైదరాబాద్ నగరంలో ఒక లెక్క, వచ్చే 10 రోజులు హైదరాబాద్ నగరంలో మరొక లెక్క అన్నట్లుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు కానీ, అలాగే విద్యార్థులు కానీ, ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ నగరంలో కూడా మనం చూసుకుంటే వచ్చే 10 రోజులు అంటే జూన్ 3వ తేదీ ఈ రోజు నుంచి ప్రారంభిస్తే జూన్ 14 వరకు కూడా మనకి నగరంలోని చాలా ప్రాంతాల్లో మనకి సాయంత్రం సమయాల్లో, రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున సమయంలో వర్షాలు ఉండటానికి పుష్కలంగా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి నగర ప్రజలు ఎవరైనా ముఖ్యంగా బయటకు వెళ్ళే పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నా, ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా గొడుగులు వెంట తీసుకుని అయితే వెళ్ళండి వచ్చే 10 రోజుల పాటు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు కానీ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, అలాగే జనగాన్, మహబూబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కామారెడ్డి, ఈ జిల్లాల్లో మనకి నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే మనకి కనీసం 3 రోజుల నుంచి 6 రోజుల వరకు వచ్చే 10 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, అలాగే నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 2 రోజుల నుంచి 5 రోజుల వరకు వచ్చే 10 రోజుల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు సాయంత్రం, రాత్రి సమయాల్లో పడే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. కాబట్టి రైతులు, ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని అలర్ట్గా ఉండండి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాట్సాప్ ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ప్రారంభించడం జరిగింది. కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో అందరికీ కూడా ఆ లింకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేగవంతమైన, మెరుగైన సమాచారం కోసం ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అలాగే వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. కొన్ని సందర్భాల్లో నాకు సమయం లేని కారణంగా వీడియోలు చేయటం అయితే కుదరదు. ఆ సందర్భంలో మీకు వాట్సాప్ ఛానల్లో ముందుగా వేగంగా అప్డేట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ముందుగా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాని కారణంగా ఆ రెండింటిని, అలాగే చాలామంది ఇంకా రైతులు నష్టపోతున్నారు, ఆ నష్టాలు తగ్గించడం కోసం వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఓవరాల్గా అప్డేట్. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 వారాల పాటు, ముఖ్యంగా వచ్చే 10 రోజుల పాటు భారీ వర్షాలు 14 వరకు కొనసాగే అవకాశం ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.